అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పిలేర్ డైరీస్. సో పిలేర్ క్రాస్ రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకునేసి మట్టంపల్లికి అయితే వెళ్తాను. మట్టంపల్లి ఎక్కడ ఉందంటే పిలేర్ టు కలకడ మధ్యలో మనకైతే ఉంది లొకేషన్. సో అక్కడ ఏం చేస్తున్నారంటే ఫ్రెష్గా ఈతకల్లు ఎర్లీ మార్నింగ్ అయితే కలెక్ట్ చేస్తాండ్రు. సో ఎలా కలెక్ట్ చేస్తాండ్రు అని వెళ్ళి చూడడమే ఈ వీడియో ఒక ఫుల్ సారాంశం. టోటల్ వీడియో లెంత్ ఎక్కువ ఉందండి, అందుకని మనము సపరేట్గా వీడియో డివైడ్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో వచ్చి మనం పీలేరు నుంచి ఆ మట్టంపల్లి విలేజ్కి ఎట్లా వెళ్తాము అనేది ట్రావెల్ బ్లాగు. సో అక్కడ కొంచెం పొలాలు ఎన్నో బాగా గ్రీనరీ బాగుంటుంది, అది తర్వాత ఆ ప్లేస్ మనం కొంచెం చూపిస్తాం అనమాట. సో సెకండ్ వీడియోలో మనకు సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. సో టైం తీసుకొని మీకు ఫ్రీగా ఉన్నప్పుడు బాగా చూడండి, వీడియో అంతా కూడా బాగుంటుంది వీడియో. సో ఇప్పుడున్నది వచ్చి దుర్గమ్మవారి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్నాక్స్, టీ కాఫీ అట్లా షాప్స్ అయితే ఉంటాయి. సో వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాం, మన ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తాం. మేము వెళ్ళినప్పుడు వచ్చి టీ అయితే రెడీ చేస్తున్నారు, టిఫిన్ ఏం రెడీ చేయట్లేదు. అంత ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎట్లా ఉంటాయి. సో ఒక 2 షాపులు ఉన్నాయి, ఒక షాప్లో అడిగితే ఇచ్చినారు టీ కాఫీలు, తాగినాము అక్కడే. సో అక్కడే క్లైమేట్ బాగా చల్లగా ఉండింది అబ్బా. పొంతల చెరువు కాటికి అయితే వచ్చినామండి. గుర్తుంచుకోండి, ఈ ఊరు దాటిన తర్వాత మనకు దాబా అయితే వస్తుంది. ఆ దాబా కాడ లారీస్ అన్ని ఆగి ఉంటాయి. అక్కడ మనం రైట్ తీసుకోవాలా. రైట్ వచ్చి కొత్తగా వచ్చి మనం కీల్ రోడ్ అయితే వేశారు. ఆ రోడ్లో రైట్ తీసుకుని పోతా ఉంటే 1 to 3 కిలోమీటర్స్కి వెళ్తే అక్కడ ఒక ఊరు వస్తుంది, అదే మట్టంపల్లి. అక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలండి. సో రూట్ ఒకసారి చూసుకోండి. ఇదండి మట్టంపల్లి అంటే. సో ఇక్కడ మనం ఊరు లోపల ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలా. సో ఈ మాన్ దగ్గర అయితే మనం లెఫ్ట్ తీసుకున్న వెంటనే అక్కడ ఒక స్కూల్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. సో ఇక్కడ లెఫ్ట్లో స్కూల్ అయితే ఉంది కదా. సో ఈ స్కూల్ కూడా మనం రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ తార్ రోడ్ వస్తుంది కొంచెము. సో తార్ రోడ్ నుంచి మనం మట్ రోడ్కి కొంచెం దిగల్లా, అది కొంచెం చూసుకోండి. మిస్ అయిపోతే వేరే ఊరికి వెళ్ళిపోతారు మీరు. సో మేము వెళ్ళిన స్పాట్ వచ్చి సూపర్ స్పాట్ అండి. సో అప్పటికే చుట్కారం కొండలు, మంచు అంతా ఉండింది. స్పాట్కి అయితే రీచ్ అయిపోయినామండి. చుట్కారం చూస్తే ఆ చెట్లే ఉన్నాయి, ఈత చెట్లే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ టవర్ తక్కువ ఉంటుందండి, మీరు డేటా ఏం ట్రాన్స్మిట్ చేయలేరు, జస్ట్ కాల్స్ మెసేజెస్ చేసుకోవచ్చు, అవి కూడా చూసుకోండి. కానీ ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఈ సిట్టింగ్స్ వేసేదానికి. తర్వాత పక్కన చెరువు అయితే ఉంది. మనం ఏమన్నా నాన్ వెజ్ ఏమన్నా తీసుకొని పోతే కనుక జమ్ముని అక్కడే వంట చేసుకొని ఉండిపోవచ్చు సాయంత్రం వరకు.
ఎర్లీ మార్నింగ్ ఒక 5:30, 6 కల్లా మీరు ఈ ప్లేస్ రీచ్ అయితే కనుక వ్యూ మాత్రం సూపర్గా ఉంటుందండి ఆ టైంలో. సో మీరు ఎప్పుడైనా ఈతకల్లు ఎలా కలెక్ట్ చేస్తారో లైవ్గా చూసారా? ఈరోజు మన వీడియోలో ఈతకలు ఎలా కలెక్ట్ చేస్తారో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, బికాస్ లాస్ట్లోనే ఫ్రెష్ ఈతకలు టేస్ట్ కూడా చేస్తున్నాం. మన విలేజ్లో చాలా ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతున్న ఒక ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఇది ఈతకల్లో కలెక్షన్. కార్తిక్ స్కూల్ లీవ్ అంట. ఎవరు చెప్పిందే? వాళ్ళు మెసేజ్ పెట్టింది. మీరు బైక్లో వస్తే లాస్ట్ వరకు అయితే రావచ్చు. కారు అట్లా వస్తే కనుక ఈ కనిపించే ఊరి దగ్గర మీరు కార్ని అయితే ఆపేసి మరి నడుచుకొని రావాలా, చాలా దగ్గరే. స్పాట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆ స్పాట్ కూడా బాగానే ఉంది. మనం ఇప్పుడు కళ్ళు కలెక్ట్ చేసే తావనైతే ఉండం. సో నారాయణ లాస్ట్ 50 years నుంచి ఇదే చేస్తున్నాడు. డైలీ చెట్లేమి ఎక్కడో, అదే ఐష్యమో చెట్లేమి ఎక్కడో పైప్ పెట్టేసినట్టు దాంట్లో నుంచి వచ్చేస్తాయి అన్నీ. కింద బాణ్ పెట్టేసినట్టు బాణలో కలెక్ట్ అయిపోతాయి. సో ఎవ్రీ మార్నింగ్ పొద్దున్నే వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, క్యాన్లో పోసుకోవడం, తెచ్చి అమ్మడం, ఇదే మనకు జరిగేది రొటీన్ లైఫ్ అన్న వాళ్ళది. ఇది పల్లెటూరులో చాలా కామన్ అండి ఈ విషయము. అన్నకి ఆ ఊర్లోనే చాలా కస్టమర్స్ ఉండరు. సో పొద్దున్నే ఇట్లా వచ్చేస్తారు, వచ్చి వాళ్ళ పని ఏదో చూసుకొని ఇక్కడ ఒక గ్లాస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో పైకి ఎక్కి ఒకసారి కట్ చేసేస్తారు. కట్ చేసి ఆ పార్ట్ మళ్ళీ అక్కడ పెట్టేస్తే అది మార్నింగ్ నుంచి నైట్ అంతా మళ్ళీ కలెక్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అన్న తీసుకొని వస్తాడు అనమాట. సో అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. దీంట్లో నీరా ఉంది, కళ్ళు కూడా ఉంది. నీరా వచ్చి మనకు స్వీట్గా ఉంటుంది, కళ్ళు వచ్చి కొంచెం లైట్గా పులుపు వస్తుంది, అంతే అండి. అన్న సెటప్ మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా పెట్టినాడు. విలేజ్ లైఫ్లో ఇలాంటి ట్రెడిషన్ చాలా ఉంటాయండి. సో నేచర్తో క్లోజ్గా ఉండడం మన కల్చర్లో ఒక పార్టు. ఈత చెట్లు మన పల్లెకి ఉండేది మనకు చాలా యూస్ఫుల్ అండి. సో ఏ కళ్ళు బాగుంటుంది, ఈత కల్లా లేకపోతే తాటి కల్లా అని కామెంట్ చేయండి. ఇలాంటి విలేజ్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన పిలియర్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.